నమస్కారం. మనీ మాటల్లో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిఫ్టీ కింద మీద అయింది. చాలా టైం వరకు పాజిటివ్ ఉంది. చాలా టైం వరకు నెగెటివ్ ఉన్నది. అయితే ఇప్పుడు 70 పాయింట్స్‌లో ఉంది. నిన్న బిజినెస్ స్టాండర్డ్స్ చెప్పినట్టుగా ఈరోజు షార్ట్ కవర్ చేశారు. ఈ షార్ట్ కవర్‌లో ఏంటంటే మనది షార్ట్ కవర్ చేసి ఫస్ట్ తర్వాత కొన్నారు. అందువల్లే మార్కెట్ బౌన్స్ అయింది. ఓకే. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 27 పాయింట్ల అప్‌లో ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ట్రేడ్ వార్ కంపల్సరీ అయిపోయింది. ఎందుకంటే ట్రంప్ ఈరోజు మార్కెట్ పెరగొచ్చు, తగ్గొచ్చు. కాకపోతే ఎప్పటి వరకు తగ్గుతుంది అన్నది ఎవరికీ తెలీదు. ఏప్రిల్ 2వ తేదీ ఇండియాకి అగెయిన్స్ట్‌గా ట్రంప్ మనకి ట్రేడ్ వార్ అగెయిన్స్ చేశారు. ఈ క్లియర్‌గా చెప్పారు. ఆ రోజుల్లోనే ఆ టైంలోనే ప్రితీష్ గోయల్ అక్కడ ఉన్నారు. కాకపోతే ఆ ప్రచారం చేస్తున్న ఎవరు దాని గురించి మన గవర్నమెంట్ కంటే ఏది మాట్లాడడం లేదు. కాకపోతే మని మన మన జ మె ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలన్నీ దాని గురించి ఆదరించి రెస్పాన్స్ చేసాయి. కాకపోతే మన గవర్నమెంట్ దాని గురించి ఏ రెస్పాన్స్ చేయలేదు. ట్రంప్ అడుగుతుంది ఆటోమొబైల్స్ ఎక్స్‌పోర్ట్ జీరో టాక్స్ గవర్నమెంట్‌కి అడుగుతున్నారు సరెండర్ చేయమని. కానీ మన గవర్నమెంట్ దానికి సరెండర్ అవుతుందా? తర్వాత అడుగుతుందా అని టెస్లా ఇప్పుడు ముంబైలో ఒక షాప్ అండ్ ఎంప్లాయీస్ తీసుకున్నారు. దీనివల్ల టెస్లాకి ముందే ఈ విషయం తెలుసా? అన్నది ఎవరికీ తెలీదు. యుద్ధం అన్నది ఇద్దరికిద్దరు తగులుకోవడం కాదు. యుద్ధం అనేది టారిఫ్ వార్ గానీ, ట్రేడ్ వార్ గానీ చేయడం. దీనివల్ల మన నిత్యావసర వస్తువులని పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి మీకు ముందు ఒక ఐఫోన్ కథ మేము ఉన్నడ్వాసం చెప్పాను. ఎప్పుడైతే దుబాయ్ పోయి ఐఫోన్ తెస్తామో, అలాగే నేను ఒక కన్నడ యాక్టర్ అతని తలకి నాన్నగారు బీజేపీ ఎళ్లి 14 కిలో గోల్డ్ స్మగిల్ చేసి ఇక్కడ తెచ్చారు. ఇలాగ ముందు 14 సార్లు ఎళ్ళొచ్చారు. అప్పుడు ఇలాగే ప్రతిసారి 14 సార్లు ప్లెయిన్‌లోని పోలీస్ ఎస్కార్ట్‌తోనొచ్చి కస్టమ్స్ లేకుండా బీన్ ఛానల్ వెళ్ళుకొచ్చి దాని తర్వాత లగేజ్ ఎవరో ఒకరు తీసుకుంటారన్నమాట. ఇది అలాగే వీఐపీకి ఇది ఛానల్ అలౌడ్. ఇది ఎల్లామే తారీఫ్‌నాలే. ఇలాగ జరగడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ తారీఫ్. ఈ గవర్నమెంట్ దాని తారీఫ్ అయితే ఇలా జరగడానికి అవసరమే లేదు. దీని గురించి డీటెయిల్‌గా మక్కల పేజ్‌లో మాట్లాడినాను. ఇలాగా అమెరికాలో కూడా స్మగ్లింగ్ జరుగుతుంది. కాకపోతే ఎవరు లాస్ట్‌కి కడతారు ఈ స్మగ్లింగ్‌కి డబ్బులంతా? మనం. తారీఫ్ వేయడం చాలా ఈజీ. తీయడం చాలా కష్టం. రాజేష్ ఎక్స్‌పోర్ట్ గురించి అడిగారు. నేను ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు మీకు తెలుస్తున్నది ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని. ఈ తారీఫ్ వల్ల స్టాక్ మార్కెట్ చాలా వోలటైల్‌గా ఉంటుంది. అమెరికాకి మనం ఏది ఎక్స్‌పోర్ట్ చేసినా కూడా ఫిజికల్ గుడ్స్ ఎక్స్‌పోర్ట్ చేసినా చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఇదివరకు ఐటీలో ప్రాబ్లమ్ లేదు. ఫార్మా కంపెనీలు చాలా ప్రాబ్లమ్ రావడానికి ఛాన్స్ ఉంది. దానివల్ల మన రూపాయికి వాల్యూ తగ్గుతుంది. ఫార్మా కంపెనీకి ప్రాబ్లమ్ వస్తుంది. కాపోతే తారీఫ్ ఉన్నా కూడా మందులు తినాలి కాబట్టి దీనివల్ల రూపాయి తాలూకా వాల్యూ తగ్గుతుంది. రూవా సెల్ చేస్తారు. రూవా చేస్తేనే డాలర్ మన దగ్గర ఉన్న డాలర్స్ మనం అమ్ముతాం అనుకుంటున్నాం. నేను చెప్పినప్పటికి గానీ జైడస్ లైఫ్ సైన్స్ స్టాక్ తీసుకుంటే మీకు ఈ 1 వీక్‌లోనే 7% హైక్ వచ్చుంటది. దానికి కారణం ఎఫ్‌డీఏ అప్రూవల్ చేశారు క్యాన్సర్ డ్రగ్‌కి. ఇలాగే మహీంద్రా ఏంటంటున్నారంటే మేము చాలా కష్టపడి టెక్నాలజీలోని, రీసెర్చ్‌లోని ఇన్వెస్ట్ చేసాం. ఇప్పుడు మీరు గాని 0% టాక్స్ చేశారంటే మేము చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాగే జీరో టాక్స్ కానీ లోకల్ మార్కెట్ కన్సర్న్ వేశారంటే అలాగే టాటా మోటార్స్ ఒక చెర్రీ అని చైనీస్ కంపెనీతో టై అప్ ఉంది. ఆ ఆ తలక కార్స్ కూడా ఇండియన్ మార్కెట్‌లో రావడానికి భావిస్తుంది. దానివల్ల రూపాయి తగ్గుతుంది. దీనివల్ల మన ఇండియాలో వచ్చిన నష్టం గురించి ఆలోచించామంటే $7 బిలియన్ వరకు ఇండియన్ ఎక్స్‌పోర్ట్ మీద ప్రాబ్లమ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. దీనికి మెయిన్‌గా ఆలోచించారంటే జ్యువెల్లరీ ఎక్స్‌పోర్ట్స్ చాలా ప్రాబ్లమ్‌లో ఉన్నారు. ఇండియాలో 20% టాక్స్ రేట్, యూఎస్‌లో 5% టాక్సెస్. దీనివల్లే రమ్య అనే వ్యాపారి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇండియాలో తెచ్చామంటే 20% ఎక్స్‌పోర్ట్ టాక్స్ ఉంది. కానీ యూఎస్‌లో 5.5% టు 7% టాక్స్ రేట్ ఉంది. మెయిన్‌లీ చూసామంటే డైమండ్ సూరత్ ఇండస్ట్రీస్ చాలా కష్టంలో ఉంది. ఎందుకంటే డైమండ్స్‌కి రేట్ 5%, యూఎస్‌లో 0%. దీనివల్ల యూఎస్ బయర్స్ అందరూ వేరే దగ్గర కొనడానికి ప్రయత్నాలు చేస్తారు. ఓవరాల్‌గా చూసామంటే ఇండియాకు వచ్చే నష్టం అవుతుంది $10 బిలియన్ ఇన్ జ్యువెల్లరీ మార్కెట్ నుంచి వస్తుంది. దీనికోసమే నేను డైమండ్ ఎక్స్‌పోర్ట్ గానీ, రాజేష్ ఎక్స్‌పోర్ట్ గురించి గానీ ఈ స్టాక్‌ల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. కట్ అండ్ పాలిష్ డైమండ్ $5.1 బిలియన్, స్టడ్డెడ్ గోల్డ్ జ్యువెల్లరీ $2.5 బిలియన్, ప్లెయిన్ గోల్డ్ జ్యువెల్లరీ 267 జ్యువెల్లరీస్, ల్యాబ్ గ్రౌన్ జ్యువెల్లరీస్ 831 మిలియన్స్, సిల్వర్ జ్యువెల్లరీస్ 230 మిలియన్స్. జ్యువెల్లరీ అండ్ డైమండ్ ఇండస్ట్రీ మొత్తం చాలా కష్టాల్లో ఉంటుంది. నేను మాత్రం గౌరవాన్ని ఇష్టం పడి ఒక కంపెనీ రతన్ టాటా కంపెనీ ఇది టీసీఎస్ ఇది రఫ్లీ 8.20 లక్షలు డౌన్ అయింది ఈ వీక్‌లో. టోటల్ గ్రూప్ వాల్యుయేషన్ చూసారంటే 34.77 లక్షల నుంచి 26.50 లక్షల వరకు తగ్గింది.
అంటే 24% తగ్గింది. మెయిన్‌లీ చూసారంటే టాటా కన్సల్టెన్సీ 22.5, టాటా మోటార్స్ 40%, టాటా ట్రెండ్స్ 30%, టాటా పవర్ 21%, టాటా కన్స్యూమర్స్ 21%, టాటా టైటన్ 18%, టాటా ఎక్సెస్ 31%. కానీ ఇండియన్ హోటల్స్ అలా జరగలేదు. ఎందుకంటే ఇండియన్ హోటల్స్ ప్రాఫిట్‌లో ఉంది. మెయిన్‌లీ బనారస్ హోటల్‌కి 46% పెరిగి ఉంది. కన్స్యూమర్ సేల్స్ చాలా తక్కువలో ఉంది. టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ రిజిస్ట్రేషన్ 6% తక్కువలో ఉంది. టూ వీలర్ రిటైలర్‌తో డంప్ చేశారు. కానీ 6% సేల్స్ డౌన్ ఉంది. అలాగే స్మార్ట్ ఫోన్ సేల్స్ కూడా 15% డౌన్‌లోనే ఉంది. అలాగే టీవీ అండ్ రిఫ్రిజిరేటర్ సేల్స్ 7% డౌన్‌లోనే ఉంది. దీన్ని బట్టి మనకు తెలుస్తుందంటే మనుషులు కొనడం కూడా తగ్గించారు. అండ్ కొత్త కొత్త స్టోర్స్ కూడా రావడం తగ్గింది. అలాగే 2024లో 3 స్టోర్స్ తీసినోళ్ళు 2023లో 10 స్టోర్లు తీసిన రిలయన్స్ స్మార్ట్ గానీ, డీమార్ట్ గానీ, ట్రెంట్ గానీ, ఆదిత్య బిర్లా గానీ, మెక్‌డొనాల్డ్ గానీ, అలాగే ఆర్గనైజ్డ్ రిటైల్ సేల్స్ స్టోర్స్, అపెరల్, ఫుట్‌వేర్, యూపీ అన్నీ 15% గ్రోత్ నుంచి 6-5% గ్రోత్‌కి వచ్చింది. కారణం ఏంటంటే నిత్యావసర వస్తువులు చాలా రేట్లు పెరిగాయి. కానీ జీతం పెరగలేదు. అలాగే మనుషులందరూ చాలా లోన్స్ తీసుకొని ఉన్నారు. ఇలాగే చాలా రిటైల్ స్టోర్స్ క్లోజ్ చేస్తున్నారు. మెయిన్‌లీ జారా అని స్టోర్ క్లోజ్ చేశారు. అది నేను ముందే చెప్పాను మీకు. అలాంటి టైంలోనే లగ్జరీ కార్ మార్కెట్ చాలా బాగుందని అంటున్నారు. వాళ్ళు అది టోటల్ సేల్స్ 1,00,000 సేల్స్ అని పర్ ఇయర్ అని అనుకున్నారు. అలాగే మంత్‌కి చూస్తారని 10,000 కార్స్ అమ్ముతామని అనుకున్నారు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే పేదవాడు పేదవాడిగా ఉంటున్నాడు. గొప్పవాడు గొప్పవాడిగా అవుతున్నాడు. నేను ఇలాగే మీడియా ఇంటర్వ్యూలో చెప్పాను. చాలామందికి జాబులు పోతాయని. ఇది అఫీషియల్లీ వచ్చింది. జూన్ మాసంలోని 1,100 మంది ఎంప్లాయీస్‌కి జియో హాట్‌స్టార్‌లోని పింక్ స్లిప్ ఇస్తారని. ఇది ఎంట్రీ లెవెల్ నుంచి హై లెవెల్ ఎగ్జిక్యూటివ్ వరకు. ఈ ఎంట్రీ లెవెల్‌లో 400 మందికి ఇంటికి పంపించారు. దాంట్లో సీనియర్ రెసిడెంట్ అండ్ జూనియర్ పీపుల్ అందరిని ఇంటికి పంపించేశారు. దీనికి కారణం వైకామ్ అండ్ హాట్‌స్టార్, జియో హాట్‌స్టార్ మెర్జ్ అవ్వడం వల్ల అంతమందికి ఓవర్‌లాపింగ్ ఉందని అందరికీ పంపించేశారు. సెవరెన్స్ ప్యాకేజ్ మీదలోని 6 నెలల జీతం ఇచ్చేసి అందరికీ ఇంటికి పంపించేశారు. టాటా ఎలక్ట్రానిక్స్ అండ్ తైవాన్ కంపెనీ, చిప్ కంపెనీ 2 త్రైపార్టీ అగ్రీమెంట్ ఎంటర్ చేశారు. దాంట్లో టాటా ఎలక్ట్రానిక్స్, హైమాక్స్ టెక్నాలజీస్, పిఎస్ఎంసి 3 కలిపి ఒక హై డిస్‌ప్లే సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తారు. దీంతో పాటు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, చిప్ డిజైన్, ప్యాకింగ్ చేస్తారు. నేను ముందు చెప్పినట్టుగా ఇది ఒక ఫ్యూచర్‌లో ఒక పెద్ద జాయింట్ కంపెనీగా తయారవుతుంది. వీళ్ళు ఈ టాటా మ్యానుఫ్యాక్చరింగ్, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేసి పెద్ద దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మీరు ఆ టాటా మెయిన్ గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేసి ఉండాలి. నేను ముందులో చెప్పినట్టుగే ఒక ప్రోడక్ట్‌కి ఎఫ్‌డీఏ అప్రూవల్ వచ్చింది. ధైర్య స్లైస్ కంపెనీ 7% పెరిగింది. ఇలాగే ఈ ప్రోడక్ట్ పేరు అవుతుంది బసాతి న్యూబ్. ఇది క్యాన్సర్‌కి యూజ్ చేస్తారు. ఇది 20 ఎంఎం నుంచి 140 ఎంఎం వరకు కేటగిరీకి యూజ్ చేయొచ్చు. నేను చెప్తున్నట్టుగా ఎస్‌బీఐ లిక్విడిటీ లేదన్నప్పుడు ఆర్‌బీఐ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామని అగ్రీ అయింది. దీంతో మార్చ్ 12, మార్చ్ 18లో కొంత ఇంజెక్ట్ చేస్తామని అంటున్నారు. ఈ అనౌన్స్‌మెంట్ నిన్నే వచ్చింది. దానివల్ల బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. ఇప్పుడు ఇంజెక్ట్ చేసింది ఇదొక షార్ట్ టర్మ్ సొల్యూషన్. దీనివల్ల బ్యాంక్ నిఫ్టీ నిన్న, ఇవాళ పెరిగింది. దీనివల్ల ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ రావడానికి సంభావనలు ఉన్నాయి. దీనివల్ల ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడానికి అవ్వదు. కట్ చేశారంటే డబ్బులంతా మనకు అమెరికా వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల ప్రెషర్ బ్యాంకింగ్ మీద చాలా వరకు ఉంటుంది. ప్రెషర్ గాని మనం తీసుకోలేదంటే ఇన్‌ఫ్లేషన్ పెరగడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంతే సంగతులు. మీరు మార్కెట్‌లో టాటా స్మిత్ నుంచి స్టాక్‌లు రికమెండ్ తీసుకోండి. అది టిఫిన్ అండ్ కాఫీ తాలూకా డబ్బుల్లాగా ఎంత డబ్బులు వేయగలరో అంత డబ్బులు యూజ్ చేయండి. నమస్కారం.